అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం. నేను విశాలక్ష్మి శిష్ట. ఈరోజు మనం వికట కవి తెనాలి రామకృష్ణ హాస్య కథల నుంచి ఒక కథ, 3 బొమ్మలు, దాని గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణదేవరాయలు పాలించే కాలం అది. ఒకడు 3 బొమ్మలు తెచ్చి అందరికీ చూపించాడు. అన్నాడు కదా, రాజా, ఈ బొమ్మల రహస్యం చెప్పగలవాడు మీ కొలువులో ఉన్నాడా అని అడిగాడు ఆ బొమ్మలవాడు. మంత్రులు, సామంతులు, సేనాపతులు అందరూ బొమ్మలని పరిశీలనగా చూశారు. కాని వారికి ఏమీ అర్థం కాలేదు. చివరికి తెనాలి రామకృష్ణుడు లేచి బొమ్మల దగ్గరికి వచ్చాడు. జాగ్రత్తగా గమనించాడు. బొమ్మలన్నింటికీ చెవులు రంధ్రాలు పెద్దగా ఉండడం గమనించాడు. ఒక తీగ తీసుకొని మొదటి బొమ్మ చెవిలో దూర్చాడు. అది నోటి నుండి బయటకి వచ్చింది. రెండవ బొమ్మ చెవిలో తీగ ప్రవేశపెట్టాడు. అది రెండవ చెవి గుండా బయటకి వచ్చింది. మూడవ బొమ్మ చెవిలో తీగని దూర్చాడు. అది బయటకు రాలేదు. తెనాలి రామకృష్ణుడు బొమ్మల గురించి ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. రాజా, మొదటి బొమ్మ విన్న విషయాన్ని దాచుకోలేదు కనుక అటువంటి వ్యక్తికి రహస్యాలు దాచే పని ఇవ్వరాదు. శత్రువుకి తెలిసిపోతుంది. ఇక రెండో బొమ్మ ఈ చెవిలో విన్నది ఆ చెవిలో వదిలేస్తాడు. ఇతనికి జ్ఞానం ఏమీ ఉండదు. ఇలాంటి వ్యక్తి వలన ఉపయోగం లేదు. మూడో బొమ్మ చాలా తెలివిగలది. విన్న విషయాలని గుర్తుపెట్టుకుంటుంది. వెంటనే ఎవరికీ చెప్పదు. నమ్మదగిన వ్యక్తి. ఇతనికి ఎంత రాజ్యకార్యమైనా అప్పగించవచ్చు అని చెప్పాడు తెనాలి రామకృష్ణ కవి. శ్రీకృష్ణదేవరాయలు తెనాలి కవిని సన్మానించాడు. సభ్యులందరూ సంతోషంతో కరతాళ ధ్వనులు చేశారు. కాబట్టి అందరూ వినండి. విన్నారు కదా, ఆ విన్నదాన్ని గురించి ఆలోచించండి, మెదడులో భద్రపరచండి. అవసరమైనప్పుడు ఆ జ్ఞానాన్ని ఉపయోగించండి. అదే తెలివి.